గట్టిగా చెప్పండి. కల్పించడం అనేది చాలా అవసరం. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఇంతవరకు రావడానికి గనక తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సమయం కూడా చాలా ఎక్కువైపోయింది. సురేందర్ గారు చెప్పినట్టు ఏమి టైం ఎక్కువ తీసుకోదు. ఈరోజు అతి ముఖ్యంగా నేను ఒక డజన్ టైమ్స్ ఈ హాల్లో ప్రోగ్రామ్స్ వచ్చి ఉంటాను. మెయిన్ సురేందర్ పెట్టే ప్రోగ్రామ్స్లో మామూలుగా డాన్సర్స్ నృత్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. దీన్ని అందరినీ సమన్వయం చేసి కార్యక్రమానికి విజయవంతంగా చేసిన కళానిలయం సంస్థ అధ్యక్షులు సురేందర్ గారు మరియు పుష్పలత ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన తెలుగు భాషాభిమాని కళాభిమాని రేపు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా రేపు ఒక పెళ్ళి ఇంట్లో ఒక పెళ్ళి ఉంటే మనకి ఎంత ఒకరోజు ముందు ఎన్ని పనులు ఉంటాయో రేపు శాసన మండలి రేపు ఉంటుంది కాబట్టి ఈరోజు ఎన్నో పనులు ఉంటాయి తనకు. అది కూడా తాను అంతటి బిజీ షెడ్యూల్లో వచ్చేసిన మన పూర్వ శాసన మండలి స్పీకర్, ఇప్పుడు శాసన పరిషత్ ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు, అట్లాగే విశిష్ట కళానిలయం వ్యవస్థాపకులు గడిచిన అనేక సంవత్సరాలుగా అపూర్వమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ అనేక మంది కళాకారులను వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైనటువంటి ప్రముఖుల్ని సన్మానించే సంస్కార కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నటువంటి సురేందర్ దంపతులకు ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మా చిరకాల మిత్రులు సత్యనారాయణ హరీష్ ఎస్పీ గారికి, వెంకట్రావు గారికి, ఇతర మురళీధరన్ గారికి, ఈరోజు ఐకాన్ 2025 అవార్డు గ్రహీతలు సత్కరించబడబోతున్నటువంటి నవీన్ గిరిజ గారికి, పంచ ప్రసాద్ గారికి, సునీత ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ చిన్నారులకు శుభాశీస్సులు.
ఇక్కడి కార్యక్రమాలను చూస్తూ ఉంటే అంటే మనసులో ఎక్కడో చిరాకు, ఎక్కడో పరాకు. ప్లీజ్ సైలెన్స్, పిల్లలు ఎవరు మాట్లాడరు. ఎందుకు చిరాకు పరాకు అంటున్నా అంటే మనిషి జీవితం పరాయీకరణ చెందుతా ఉంది. సమాజాన్ని పట్టి పిలుస్తుంది. ఏమిటి మనిషి జీవితం? చిన్నప్పుడు మేము అనుభవించినటువంటి జీవితం గురించి ఈ తరం పిల్లలకు చూస్తే అదేదో చాదస్తం మాటలు కనిపిస్తాయి. ఈ సృష్టిలో పుట్టినటువంటి ఏ జీవి కూడా తనది కాని జీవితాన్ని తన జీవితంగా భ్రమించి బ్రతికినటువంటి సందర్భం లేదు. మనిషి మాత్రం ఆ దుస్థితిలోకి నిండబడతారు. హాయ్ అండి, సిఏ న్యూస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి న్యూస్ తోటి అప్డేట్గా వస్తుంటారు సిఏ న్యూస్ వాళ్ళు. సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సురేందర్ గారికి అలాగే పుష్పలత గారికి వారిద్దరూ ఈ కళా సంఘం సాంస్కృతిక సంస్థను స్థాపించి 26 సంవత్సరాలుగా అవుతుంది. మంచి మంచి కొత్త కళాకారులకు వీళ్ళు అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా మన కే విశ్వనాథ్ గారు గుర్తొచ్చారు ఈరోజు. నిజంగా చెప్పాలంటే ఇలా ఎంత మంచి ప్రోగ్రామ్స్, పిల్లల నాట్యాలు కానీ, గోదాదేవి కళ్యాణం అనే ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి చాలా బాగుంది. అదే కాకుండా మిగతా పిల్లలు కూడా వారి వారి నృత్యాలతో మొత్తం ఈ హాల్ అంతా ఆకట్టుకున్నారు. ప్రతి పిల్లలకు వాళ్ళ టీచర్కి అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో గుడ్ లక్ టు ఎంటైర్ ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు కూడా చాలా అవార్డు ఇచ్చినందుకు సురేందర్ గారికి, పుష్పలత గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I am from Parigi. My teacher name is Archana. ఓకే. ఏ పాట మీద డాన్స్ చేశారు? ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు? వచ్చనమాల వెలుమంగా. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్కి? అందరూ చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారన్నారు. మీకు ఎలా అనిపించింది? Nice. ఓకే. ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీద అవార్డు సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? Good. ఇట్స్ ఫీల్ వెరీ హ్యాపీ. Happy. గుడ్ గుడ్. ప్రౌడ్ మూమెంట్. అచ్చా. ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి మీది? Doctor. డాక్టర్. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు మీరు గురుగారి దగ్గర? Dance. ఓకే. ఇంకా కూచిపూడి, భరతనాట్యం. Kuchipudi. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి 8th వచ్చారు? class. ఓకే. ఇంకా ఇప్పటివరకు ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు? Ravindra Bharati. ఓకే. ఓకే. ఇప్పటివరకు మీరు ఎన్ని మెడల్స్, ఎన్ని అవార్డ్స్ సాధించారు? Venkateswara Swami Gudi. గుడ్. 3 awards, ఓకే. 1 medal. ఓకే. ఇంకా మీ పేరెంట్స్? My mother name is Ushashri. My father. ఓకే. మీ పేరెంట్స్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఏమంటారు మీకు? Good. గురుగారు ఏమంటారు? గురుగారు ఎలా ట్రైనింగ్ ఇస్తారు మీకు? ఇప్పుడు ఈ రిహర్సల్ ఎంతకాలం నుంచి చేస్తుంది? ఇప్పుడు 2 years. ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ దానికోసం ఎంత చేశారు? ట్రైన్ రిహర్సల్ కానీ ప్రాక్టీస్ కానీ ఎంతకాలం నుంచి చేస్తారు? 10 days. థ్యాంక్ యూ. మీరు చేసిన పర్ఫార్మెన్స్? నా పేరు నక్షత్ర. ఓకే. గురుగారి పేరు కావ్య పటేల్. ఓకే. ఏ పాట మీద పర్ఫామ్ చేశారు మీరు? చంద్రచిత్త, గోదాకల్యాణ. ఓకే. ఎన్ని సాంగ్స్ మీద మీరు డ్యాన్స్ చేశారు? 2 songs. ఓకే. ఏవేవి అది? గోదాకల్యాణం, చంద్రచిత్త. ఓకే. ఏమేమి నేర్పించారు గురుగారు? కూచిపూడి, భరతనాట్యం. భరతనాట్యం. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే. ఈశ్వరనగర్ చర్లపల్లి. ఓకే. 5 years నుంచి. ఓకే. ఈరోజు మీ పర్ఫామ్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టారు, మీరు అద్భుతంగా చేశారు, బాగా చేశారు అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఓకే. ఇప్పటివరకు మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 10 awards. వెరీ నైస్. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? అచ్చా. ఏమేమి చేశారు అక్కడ పర్ఫార్మెన్స్? భరతనాట్యం. ఓకే. డ్యాన్స్ కాకుండా ఇంకా వేరేది ఇంకేం అవుట్డోర్ ఇండోర్ గేమ్స్? అచ్చా. ఇంకా వేరే అదర్స్ అంటే వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చు? కరాటే, సింగింగ్, స్విమ్మింగ్, డ్రాయింగ్. ఓకే. అచ్చా. మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీ గోల్ ఏంది? IAS. వెరీ నైస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అవుతారు మీరు. ఆ లక్ష్యం, ఆ టాలెంట్ ఉంది. యాజ్ ఎ ఫాదర్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, లెజెండరీ చేతి మీద అవార్డు కూడా తీసుకున్నారు. కూడా చాలా గర్వంగా ఉందండి. ఓకే. మా పాప 5 years నుంచి ఎస్. భరతనాట్యం నేర్చుకుంది. ఓకే.
అప్పటి నుంచి కూడా మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకే పిల్లలకి ఏదైతే ఇష్టమో అది ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఓకే ఈ కళను ఎంకరేజ్ చేస్తున్నాం. తను మొదటి నుంచి కూడా స్టడీలోను ఫస్ట్ ఉంది, అట్లాగే డ్యాన్స్లో కూడా చాలా చురుగ్గా ఉంటుంది. సార్ ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి ఆర్గనైజర్కి గురువులకి మీ మాటలు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజేషన్కి Yes. సురేందర్ గారికి ఎస్ మరియు ఈ సునీత గారికి ఓకే అందరికి కూడా ధన్యవాదాలు. సార్ లాస్ట్ సార్ పాప గారు ఐఏఎస్ అన్నారు, ఆ లక్ష్యం ఆ టాలెంట్ ఉంది అందులో, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? తను అనుకున్నది కంపల్సరీగా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటుంది.